సూపర్ ఓవర్ పెట్టుకుని ఒక్క రన్ కొట్టడం ఏంటి? ఈ 2026 ఐపీఎల్‌లో మొట్టమొదటి సూపర్ ఓవర్ జరిగింది. చాలామంది ఎల్ఎస్‌జీ, కేకేఆర్ మ్యాచ్ అనగానే దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. కానీ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఎల్ఎస్‌జీ. బ్యాటింగ్ ఆడిన కేకేఆర్ 150 రన్లను ముక్కి మూలిగి ఏదోలాగా ఆడారు. అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎల్ఎస్‌జీ కూడా చాలా కష్టపడి ఆ 150 రన్లు కొట్టడానికి ముప్పతిప్పలు పడ్డారు. లాస్ట్ ఓవర్ 17 రన్లు కొట్టాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హిమ్మత్ సింగ్ గ్రీజ్‌లో ఉన్నాడు. అప్పటికే 7 వికెట్లు కోల్పోయారు ఎల్ఎస్‌జీ. గ్రీజ్‌లో సమీ కూడా ఉన్నాడు. కేకేఆర్ తరపున లాస్ట్ ఓవర్ కార్తిక్ త్యాగి వేశాడు. ఫస్ట్ బాల్ తగలకుండానే తిరిగేశారు. ఆ తర్వాత 2 నో బాల్లు వేశారు. దీంతో 5 రన్లు వచ్చేసాయి. ఆ తర్వాత హిమ్మత్ సింగ్ ఒక 4 కొట్టి ఆ నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. ఇక మొత్తానికి లాస్ట్ బాల్ 7 రన్స్ కొట్టాలి. షమీ 6 కొట్టాడు. ఇక దీంతో మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్ స్టార్ట్ అయింది. ఎల్ఎస్‌జీ తరపున ఈడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్ ఇద్దరు బ్యాటింగ్ దిగారు. కేకేఆర్ తరపున బౌలింగ్‌కి సునీల్ నారాయణ్ వచ్చాడు. అనుకున్న విధంగానే నికోలస్ పూరన్ని ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. ఆ తర్వాత పంత్ వచ్చాడు, ఒక సింగిల్ తీశాడు. వెంటనే నెక్స్ట్ బాల్కి మార్కరం కూడా అయిపోయాడు. అంటే మొత్తానికి ఒక్క రన్ మాత్రమే కొట్టారు సూపర్ ఓవర్లో. దీన్ని రింకు సింగ్ వచ్చి ఫస్ట్ బాల్లోనే 4 కొట్టేసి మొత్తానికి మ్యాచ్ ముగించేశాడు. సూపర్ ఓవర్ పెట్టుకుని ఒక్క రన్ కొట్టడం ఏంటి?